హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్‌గా అయోధ్య వెళ్ళొచ్చాం కదండీ! అయోధ్యలో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది? ఏమేం దొరుకుతాయి? అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. అంటే నేను చూసినంత వరకు ఏమేమి ఉంటాయి? ఏమేం మనం తీసుకోవచ్చు అనేది చూపిస్తాను. మనకి అయోధ్యలో అడుగు పెట్టిన దగ్గర నుంచి అడుగడుగున మనకి ఈ బాలరామయ్య ప్రతిమలైతే కనిపిస్తాయండి. ప్రతి చోట అమ్ముతారు. హనుమాన్ గర్హి దగ్గర, సరయూ నది దగ్గర, ఇంకా ప్రతి చోట అండి. అయోధ్యలో మనకి ప్రతి చోట ఈ రామ ప్రతిమలైతే కనిపిస్తాయి. మనకు కూడా తీసుకోవాలి అనిపిస్తుందండి. ఎందుకంటే శ్రీరాముని రూపం అంత ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం మన బంధువులకి, చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికైనా సరే ప్రసాదంతో పాటుగా ఇవ్వడానికి ఒక చిన్న విగ్రహం లాంటిదైనా సరే మనం తీసుకువెళ్తాము. విగ్రహాలు మాత్రమే కాకుండా ఫోటోస్ కూడా అండి. మనకి కావాల్సిన సైజుల్లో ఫోటోస్ ఇవన్నీ కూడా మనకి ఈ రామమందిరం బయట దొరుకుతాయి. అండ్ అయోధ్యలో ఏ షాప్‌లో అయినా సరే కంపల్సరీ మనకి ఆ బాలరామయ్య ప్రతిమలైతే కంపల్సరీ ఉంటాయన్నమాట. నేనైతే ఒక 20, 25 బాలరాముని ప్రతిమలు తీసుకున్నానండి. బంధువులకి అందరికి ఇవ్వడం కోసం. సో, నెక్స్ట్ మంత్ ఊరు వెళ్తాం కదా! అందుకని. ఇంకా ఆహ్, పూజా సామాన్లండి. ఈ షాపులు కూడా నాకు చాలా చోట్ల కనిపించాయి. దీపపు కుందులు, ఇంకా మనం పూజ మందిరంలో పెట్టుకునే అన్నీ అండి. ఇత్తడి చెంబులు, రాగి చెంబులు, ఇంకా ప్లేట్సు, ప్రసాదం పెట్టుకునే చిన్న చిన్న ప్లేట్లు, గంటలు, హారతి ఇచ్చేవి ఉంటాయి కదండీ! సో, అవన్నీ కూడా మనకి అయోధ్యలో ఉన్నాయన్నమాట. చాలా షాప్స్ చూసాను నేను. నేను ఒక ఇత్తడి చెంబు తీసుకుందాము అని చూసాను కానీ, నాకు ఇంకా అంటే అంత వెయిట్ లేవు అని అనిపించిందనమాట. అందుకనే తీసుకోలేదు. సో, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే చెప్పారులెండి. అందుకని నేను తీసుకోలేదనమాట. అంటే మనం అడిగితే ఇస్తారు. బట్ నేనింక అడగాలి అనుకోలేదు. చూసారు కదా! ఇది బావుంది. బట్ వెయిట్ లేదనమాట. వెయిట్ లేదు ఎందుకులే అని అనిపించింది. బట్ మనం అడిగితే వాళ్ళు చెప్పిన రేట్‌కి ఒక హాఫ్ రేట్‌కి అలా అడగాలండి. వాళ్ళు చెప్పిన రేట్‌కి తీసుకోకుండా మనం బేరం ఆడొచ్చనమాట. ఇటువంటి ప్లేసెస్‌లో ఏంటంటే వీళ్ళు చాలా ఎక్కువ చెప్తారు. ఒక్కొక్కసారి డబల్ రేట్లు కూడా చెప్తారనమాట. అందుకని మనం సగానికి సగం అడగాలి. ఇంకా నేనిక్కడ రామ్ పరివార్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఏమేమి తీసుకున్నాను అయోధ్యలో అనేది వ్లాగ్ కూడా అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే గనక చూడండి. ఇంకా బ్యాంగిల్స్ అండి. మనకి నార్త్‌లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఏ ఎగ్జిబిషన్స్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ మాత్రం చాలా దొరుకుతాయండి. మంచి వెరైటీసు, మంచి మోడల్స్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అంటే దేవస్థానానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బ్యాంగిల్స్ కూడా కంపల్సరీ తీసుకుంటాను. ఇంక ఈ బ్యాంగిల్స్ ఉన్న షాప్స్‌లో వీడియో తీద్దాము అంటే, వాళ్ళు వేసిన కలర్‌ఫుల్ లైట్స్‌కో ఏమో తెలీదండి. వీడియో ఇట్లా ఆహ్, పైకి కిందకి బ్లర్ అవుతున్నట్టు అట్లా వచ్చిందనమాట. బట్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బావున్నాయండి. అన్నీ గూడా తక్కువ కాస్టే అనమాట. సో, 4 బ్యాంగిల్స్ రూ. 30 రూ. 25 అట్లా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బావున్నాయి. మనం డైలీ వేసుకోవడానికి ఇట్లా చాలా బావుంటాయన్నమాట. ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకోవడం కొంతమందికిష్టం కదండీ! సో, అలా వేసుకోవడానికి కూడా ఆహ్, బావున్నాయి. అలాగే బ్రాస్లైట్ లాంటివి పిల్లలకి చిన్న చిన్న బ్రాస్లైట్‌లు ఇవన్నీ కూడా చాలా బావున్నాయన్నమాట. ఈ బ్యాంగిల్ షాప్స్‌లో చక్కగా వీడియో తీద్దాం. ఈ బ్యాంగిల్స్ ఒక్కొక్క వెరైటీ మీకు చూపిందాము అంటే, ఆ లైట్ ఎందుకు అట్లా డిమ్‌లాగా అట్లా వెలుగుతూ ఆరుతూ ఉన్నట్టు అలా ఉందన్నమాట. ఫోను కెమెరా ఆన్ చేస్తేనే అలా అనిపిస్తుందండి. డైరెక్ట్‌గా అయితే బావున్నాయన్నమాట. ఈ స్ట్రీట్ పేరేంటో నాకు తెలీదు కానీ, మనం బాలరామయ్యని దర్శించుకుని బయటకొచ్చిన తర్వాత మేము ముందుకలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా చూసుకొని, ఇంకా రోడ్డుకి ఇరువైపులా కూడా అటువైపు, ఇటువైపు కూడా మనకి ఈ విధంగా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. ఇత్తడి సామాను కొట్లు, అలాగే బ్యాంగిల్సు, హారాలు, ప్రసాదాలు ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అయితే ఈ రోడ్‌లో చాలా ఉంటుందండి. నైట్ టైమ్ అయితే ఇంకా బావుంటుంది. నైట్ టైమే నాకు ఎక్కువ ఐటెమ్స్ ఉన్నట్టని అనిపించిందనమాట. డే టైమ్‌లో కంటే గూడా. సో, నైట్ టైమే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అవి బావుంటాయి.
ఇంకిక్కడ ఆహ్, ఓన్లీ పూజకి సంబంధించిన ఐటెమ్స్ కూడా ఒక్కొక్క షాప్‌లో ఉన్నాయండి. అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఈ విధంగా తులసి మాలలు, జపమాలలు, రుద్రాక్ష మాలలు, ఇవన్నీ కూడా ఈ ఈ షాపులు కూడా నాకు చాలా కనిపించాయండి. ఈ షాపొచ్చి పర్టిక్యులర్‌గా నాగేశ్వర్‌నాథ్ ఆలయం దగ్గర షాప్ అనమాట. ఈ షాప్‌లో అయితే ఇంకా ఆహ్, శంఖాలు, పసుపు, కుంకుమ, గంధం, చేతికి కట్టుకునే తాళ్ళు, అలాగే మనకి చేతికిలో వేసుకునే కంకణాలు, మగవాళ్ళు అవి వేసుకుంటారు కదండీ! రాగి కంకణాలు ఇవన్నీ కూడా ఈ షాప్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడికొచ్చిన చాలామంది చూసానండి నేను పసుపు, కుంకుమ తీసుకువెళ్తున్నారు. అంటే ఇటువంటి దేవస్థానంలకి వచ్చినప్పుడు పసుపు, కుంకుమ తీసుకువెళ్తే శుభప్రదం అనే ఉద్దేశంతో తీసుకువెళ్తున్నారనుకుంటా. నేనెక్కువగా పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటానండి. ఇక్కడ దొరికే పసుపు, కుంకుమ ఇవి నాకెందుకో కొంచెం కలర్స్ లాగా అనిపిస్తాయి. పెట్టుకుంటే అలా ఉండిపోతుందండి చెరగదు. ఇక్కడ కుంకుమ అవన్నీ గూడా కలర్స్ మిక్స్ చేసేస్తారనుకుంటాను. అందుకని ఇక్కడ కుంకుమ అవి నేను పెద్దగా వాడననమాట. ఇంకా చెప్పాను కదండీ! పూజకి సంబంధించిన ప్రతి ఐటెము మనకి అయోధ్యలో దొరుకుతాయి. ఇవి హోల్‌సేల్ షాప్స్ అండి. అంటే అగరవత్తులు, దీపం ఆయిలు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఈ షాప్స్ కూడా చాలా ఉన్నాయండి. మేము తీసుకుందాం అని అనుకున్నాం గానీ లాస్ట్ మినిట్‌లో హడావిడి అయిపోయిందనమాట. తీసుకోలేదు. బట్ ఆ అగరవత్తులు అవన్నీ కూడా మంచి స్మెల్ వస్తున్నాయన్నమాట. గంధంలోనే ఒక 4, 5 వెరైటీస్ ఉన్నాయండి. సో, మంచి స్మెల్ వస్తున్నాయన్నమాట. గంధం, అగరవత్తులు ఇవన్నీ ఏమైనా కావాలి అనుకుంటే గనక మనం అయోధ్యలో తీసుకోవచ్చు. అవి హోల్‌సేల్ రేట్లకే అమ్ముతున్నారండి. ఆహ్, ఇంకా ఇంకా ఈ స్ట్రీట్‌లో షాపింగ్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఈ స్ట్రీట్ ఎక్కడుంది, ఏంటి అనేది చెప్తాను. అయోధ్య వచ్చిన తర్వాత కనక మహల్‌కి వెళ్ళే స్ట్రీట్ అండి. అంటే హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి అంటే హనుమాన్ గర్హి ఉంది కదండీ! ఆ హనుమాన్ గర్హి దగ్గర నుంచి కనక మహల్‌కి వెళ్ళే స్ట్రీట్ అంతా కూడా మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. అక్కడ నాకు చాలా నచ్చాయండి. ఇది కనక మహల్ స్ట్రీట్ అనమాట. ఇక్కడ షాపులన్నీ కూడా బావున్నాయి. అంటే ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్సు, బ్యాంగిల్సు, ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. నాకు మొత్తం అయోధ్య మొత్తంలో ఇక్కడ ఈ వీధిలో స్ట్రీట్ షాపింగ్ బావుంది అని అనిపించింది. సో, హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి. చాలా బావున్నాయి ఇక్కడ. దశరథ మహల్ నుంచి కనక మహల్‌కి వచ్చే ఆ స్ట్రీట్‌లో అంతా గూడా షాపింగ్ బావుంటుంది. గుర్తుపెట్టుకోండి. అయోధ్య ఎవరైనా వెళ్తే గనక ఎక్కడ బావుంటుంది అంటే నాకు కనక మహల్ స్ట్రీట్‌లో షాపింగ్ అయితే నచ్చింది. ఇంకిది హనుమాన్ టెంపుల్ దగ్గరండి. చే ఆల్రెడీ చెప్పాను కదండీ! ఇక్కడ పూజ ఐటెమ్స్ అన్నీ కూడా బావున్నాయండి. అంటే ఈ దీపపు కుందులు ఇవన్నీ కూడా చాలా బావున్నాయన్నమాట. ఆహ్, అన్నీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి. అందుకే నేను పెద్దగా ఏం తీసుకోలేదు. ఓన్లీ రామ్ పరివార్ మాత్రం తీసుకున్నానండి. రామ లక్ష్మణుల ఇత్తడి ప్రతిమ అయితే తీసుకున్నాననమాట. ఇంకా పూజ దగ్గర ఐటెమ్స్ ఏమి నేను పెద్దగా తీసుకోలేదు. బట్ మనం ప్రసాదం పెట్టుకునే ప్లేట్స్ ఇవన్నీ కూడా మంచి వెయిట్‌తో బావున్నాయండి. ఇంకిక్కడ రుద్రాక్షలండి. రుద్రాక్షలు కూడా కొంతమంది ఇట్లా రోడ్డు పక్కన అవి పెట్టి అమ్ముతున్నారు. అయితే ఇవి ఒరిజినల్ రుద్రాక్షలా కాదా అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. కాశీలో అయితే మనకి ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయండి. ఇక్కడ దొరికే రుద్రాక్షలు ఇవి ఒరిజినలా కాదా అనేది నాకు పెద్దగా తెలీదు. ఇంక మనం సరయూ నదికి వెళ్ళే స్ట్రీట్ అంతా కూడా బట్టలుంటాయండి. అవి ట్రెడిషనల్ వేర్ అనమాట. మనం సరయూ నదిలో స్నానం చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే కొంచెం ట్రెడిషనల్‌గా వెళ్ళాలి అని అనుకుంటారు కదండీ! పసుపు బట్టల్లో వెళ్ళాలి అని అనుకుంటారు కదా! జై శ్రీరామ్ అని అట్లా రాసుంటాయి వాటిల మీద. అటువంటి డ్రెస్‌లు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయన్నమాట. షర్ట్‌లు, ఆహ్,
పంచె అవన్నీ గూడా మనకి సరయూ నది ఒడ్డున ఎక్కువగా అవి కనిపిస్తూ ఉంటాయి. ట్రెడిషనల్ బట్టలవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకిది నైట్ స్ట్రీట్ షాపింగ్ అండి. ఇది రామ మందిరం రామయ్యని దర్శించుకుని బయటకొచ్చిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో, మనకిక్కడ డే టైమ్‌లో కంటే కూడా నైట్ టైమే స్ట్రీట్ షాపింగ్ అనేది బావుంటుంది. అయితే వీళ్ళు చాలా కాస్ట్ చెప్తారండి మనకు చెప్పడం అయితే. ఆహ్, వాళ్ళు చెప్పిన దానికంటే కూడా మనం హాఫ్ రేట్‌కి అడగాలనమాట. వాళ్ళు రూ. 100 చెప్పారనుకోండి, 40, 50 రూపీస్‌కి మనం అడగాలనమాట. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అలాగే ఉంటుందండి. యూపీలో అంతా కూడా మనకి దాని పైనుండే రేట్ కంటే కూడా 1, 2 రెట్లు ఎక్కువే చెప్తారనమాట. కంపల్సరీ మనం బేరం ఆడాల్సిందే. ప్రతి వస్తువు బేరమాడే తీసుకోవాలి. ఇంకా నైట్ టైమ్‌లో స్ట్రీట్ షాపింగ్ అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. ఆహ్, అయోధ్యలో మనకి ఫేమస్ అంటూ ఏమి పెద్దగా లేదండి. అంటే ఇప్పుడు కాశీలో బెనారస్ శారీసు, బెనారస్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. మనకి ఆహ్, పిలుస్తూ ఉంటారు. బెనారస్ పెద్ద పెద్ద షాప్స్‌లో గూడా 4 చీరలు ఇంతకిస్తాము అని అట్లా పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ అలా ఆహ్, స్పెషల్‌గా ఇవి తీసుకోవాలి అని ఏమి లేదండి. స్ట్రీట్ షాపింగ్‌లో మనకేమి నచ్చితే అవి తీసుకోవడమే. ఇక్కడ నేను షార్ట్ మంగళసూత్రాలయితే తీసుకుంటున్నాను. అంటే బ్లాక్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇటువంటి స్ట్రీట్ షాపింగ్స్‌లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే చెప్తారండి. ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి గదా! ఈ రోడ్డు పొడవుకి చాలా మంది దగ్గర ఉన్నాయన్నమాట ఇవి. చాలా మంది అమ్ముతున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో కాస్ట్ అయితే చెప్పారండి. ఒకరైతే ఒకటి రూ. 80 అన్నారు. ఒకరైతే 40 అన్నారు. ఒకరైతే 60 అన్నారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కో రేటు చెప్తున్నారనమాట. మీరు ఇద్దరు, ముగ్గురు దగ్గర అడిగి ఎవరి దగ్గర తక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర బార్గెయిన్ చేసి తీసుకోండి. అయోధ్యలో మేము వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ ఏమీ లేదండి. మాకేం కనిపించలేదు అని ఎవరో కామెంట్ చేశారండి. అంటే స్టార్టింగ్‌లో అంటే టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చేసిన స్టార్టింగ్‌లో మేబీ స్ట్రీట్ షాపింగ్ అవి లేదేమో అండి. బట్ ఇప్పుడైతే ఉందనమాట. చాలా షాప్స్ ఉన్నాయి. ఇంక మనం ఎక్కడికి వెళ్ళినా హనుమాన్ గర్హి దగ్గరికి వెళ్ళినా ఆహ్, అక్కడ అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంది. అలాగే దశరథ మహల్, కనక మహల్ మెయిన్ రాముని టెంపుల్ దగ్గర కూడా చాలా స్ట్రీట్ షాపింగ్ అయితే ఇప్పుడుందండి. స్టార్టింగ్‌లో ఉండేది కాదేమో. ఇంకిక్కడ ప్రసాదాలు. ఈ ప్రసాదాలు కూడా మనకి ఆహ్, రామయ్య టెంపుల్ లోపల ఉన్నాయి. బయట కూడా స్ట్రీట్ షాపింగ్స్ దగ్గర కూడా ఈ ప్రసాదాలైతే ఉన్నాయండి. ప్రసాదాలతో పాటుగా మనం ఆహ్, మన బంధువులు ఎవరికైనా ఈ విధంగా అంటే అయోధ్య వెళ్ళాం కాబట్టి గుర్తుగా ఇవ్వాలి అనుకుంటే గనక ఇటువంటి చిన్న చిన్న బాలరామయ్య ప్రతిమలు కూడా ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్‌గానే చెప్తున్నారండి. కాస్ట్ మరి పెద్దగా ఏం చెప్పట్లేదు. వాళ్ళు చెప్పిన కాస్ట్‌కి కూడా మనం బేరమాడి తీసుకోవచ్చు. సో, తక్కువకే ఇస్తున్నారనమాట. మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే గనక ఒక 10, 20 అలా తీసుకుంటే ఇంకా ఎక్కువ తగ్గుతున్నారనమాట. సో, అడిగి తీసుకోండి. మేము ప్రసాదాలు, బాలరాముని ప్రతిమలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. అయోధ్యలో స్ట్రీట్ షాపింగ్ ఇలా ఉంటుందండి. ఈ స్ట్రీట్ షాపింగ్‌లో నేనేం తీసుకున్నాను, ఏంటి అనేది ఆల్రెడీ వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే గనక లాస్ట్‌లో ఎండ్ స్క్రీన్స్‌లో ఆ వీడియో లింక్ యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.